శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. ఈ రోజైతే మనం ఆ నారాయణుడి దశావతారంలో ఒక అవతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వారిని అయితే దర్శించుకోబోతున్నాం. అదే భద్రాచలం. ఇదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ వీడియోలో అయితే కంప్లీట్ టూర్ డీటెయిల్స్ అయితే మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లో అడగవచ్చును. మనం ఈ భద్రాచలం చేరుకోవడం అయితే అతి సులభం. మేజర్ సిటీస్ నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఉంది. ముందుగా అయితే మనం విజయవాడ చూసుకుందాం. విజయవాడ నుంచి అయితే మనకి ట్రైన్ మరియు బస్ సౌకర్యం అయితే కలదు. మీరు ట్రైన్ కనుక చూస్ చేసుకుంటే ట్రైన్ అయితే భద్రాచలం రోడ్డు వరకు మాత్రమే ఉన్నది. మళ్ళీ మీరు గుడి చేరుకోవాలంటే 40 కిలోమీటర్ ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఒకవేళ బస్సు ద్వారా వెళ్దాం అనుకుంటే మనకి విజయవాడ బస్ స్టాండ్ నుంచి అయితే డైరెక్ట్ గా గుడికి అయితే బస్సులు కలవు. అన్నట్టు భద్రాచలం రైల్వే స్టేషన్ రోడ్డు నుండి అయితే మనకైతే బస్ మరియు ఆటో సౌకర్యం ఉన్నది, గమనించగలరు. ఇంకా రాజమండ్రి నుంచి అయితే మనం 2 రూట్ల ద్వారా భద్రాచలం చేరుకోవచ్చు. ఒకటి వయా పాపికొండలు, వయా మారేడుమల్లి. వయా పాపికొండలు అయితే మీరైతే కంప్లీట్ టూర్ ప్యాకేజ్ని అయితే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ అయితే మీరు చేరుకుంటారు. బ్రేక్ఫాస్ట్ మరియు ఫుడ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అలాగే వయా మారేడుమల్లి అయితే మీకు బస్ ఫెసిలిటీ అయితే కలదు. మీరు ఇప్పుడైతే పాపికొండలు చూస్ చేసుకున్నా, వయా మారేడుమల్లి చూస్ చేసుకున్నా కానీ ఒక గొప్ప అనుభూతిని అయితే పొందగలరు. మీరైతే 2 రోజులు టూర్ ప్లాన్ చేసుకుంటే కనుక వయా పాపికొండలు వెళ్ళి ఆ రోజు నైట్ స్టే అయ్యి భద్రాచలంలో తెల్లారి దర్శనం చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వయా మారేడుమల్లి వస్తే పర్ఫెక్ట్. మనమైతే చింతూరు అనే గ్రామంలో ఉన్నాం. ఇది మారేడుమల్లి ఘాట్ రోడ్డుకి 60 కిలోమీటర్ల దూరంలోను, అలాగే భద్రాచలానికి 60 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. సో మిడిల్లో ఉన్నాం. మీరైతే రాజమండ్రి నుంచి వస్తే మారేడుమల్లి కవర్ చేసుకుని ఇలా వస్తారు. యాక్చువల్లీ రాజమండ్రి నుంచి అయితే మేము డైరెక్ట్గా గుడికి అయితే బస్ టికెట్ బుక్ చేసుకున్నాం వయా మారేడుమల్లి వెళ్ళి అయితే ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే స్టక్ అయిపోయింది. సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అంతా అయిపోయింది. సో మేము వేరే ఒక పేపర్ వ్యాన్ ఉంటే ఆ పేపర్ వ్యాన్లో ఎక్కేసి ఈ ఊర్లో దిగాము. ఈ ఊరు నుంచి అయితే మేము బై ఆటో వెళ్ళాము. ఇది బస్ స్టాండ్ ఆపోజిట్ అండి. బస్ స్టాండ్ ఆపోజిట్ అయితే మనకు రూమ్ ఫెసిలిటీ అయితే ఉంది, కావాలంటే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే 1000 నుంచి 1500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఫర్ డే. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి భద్రాచలం గుడికి చేరుకోవాలంటే బిలో 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బై ఆటో అయితే చేరుకోవచ్చు. ఆటో వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకోటి గమనించదగ్గ విషయం ఏంటంటే మనకు భద్రాచలం గుడి దగ్గర కూడా రూమ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఫర్ డే 300 రూపీస్ అలా చేస్తారు. స్టే చేయడానికి అయితే అంత కన్వీనియంట్గా ఉండదు. మీరైతే జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. మేమైతే డైరెక్ట్గా గోదావరి నది దగ్గరికి వెళ్ళాము. గోదావరి నది ప్రాంగణం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో అట్రాక్టివ్గా ఉంటుంది.
ఈ గోదావరి నదిలో అయితే బోట్ రైడింగ్ ఫెసిలిటీ కూడా ఉన్నది. గోదావరి నది మధ్యలోకి తీసుకువెళ్తారు, కాసేపు ఉంచి తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. వెళ్ళే వాళ్ళు ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళవచ్చును. ఈ గోదావరి నది దగ్గర అయితే మనకి కేశఖండనశాల అలాగే బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఉన్నది. మేమైతే ముగ్గురు వచ్చాము. మేము ముగ్గురం అయితే అన్ని కార్యక్రమాలు ఇక్కడే ముగించుకుని తర్వాతే స్నానం చేసి గుడికైతే బయలుదేరాము. గోదావరి నదిలో స్నానం చేసి గుడికి వెళ్ళే దారి మధ్యంలో అయితే లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉంటుంది. ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. రాములూరి గుడి ఎదురుగా అయితే అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉన్నది. వీలైతే దర్శించుకోండి. గుడి లోపలికి అయితే సెల్ ఫోన్ అలౌ లేదు. పక్కనే లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది. మాతో పాటు తెచ్చుకున్న ఒక బ్యాగ్ని అయితే మేము ఆ కౌంటర్లోనే పెట్టుకున్నాం. మేమైతే ఎటువంటి రూమ్ అయితే తీసుకోలేదు. స్వామివారి ప్రసాద విక్రయములు ఈ విధంగా ఉన్నాయి. రామాయణం రాసినటువంటి వాల్మీకి మహర్షి వారి విగ్రహం బయట కనిపిస్తుంది. తర్వాత మేమైతే పర్ణశాలకైతే బయలుదేరాము. ఈ పర్ణశాలతో పాటు అమ్మవారి నారాచీరలు ఆరేసిన ప్రదేశం కూడా చూపిస్తారు. అప్ అండ్ డౌన్ అయితే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు.
ఈ నారాచీరల కథ వెనుకున్న వృత్తాంతాన్ని అయితే సీక్రెట్గా రికార్డు చేయడం జరిగింది. సరే, సీతారాముల వారు నివాసం చేసింది పన్నసాలలోనే, ఎందుకంటే అక్కడ గోదావరి దగ్గర ఉంటుంది కాబట్టి. కానీ అమ్మవారు ఆ గోదావరిని వదిలిపెట్టి పన్నసాలను వదిలిపెట్టి రాముల వారిని వెంట పెట్టుకొని మరి ఈ అడవిలోకి ఎందుకు వచ్చేవారు సీతమ్మ వారు? తెలుసా ఎవరికైనా? తెలీదా? తెలియదు ఎవరికి? నెలలో 5 రోజులు ఆడవాళ్ళు దూరంగా ఉంటారు. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు ఆ అమ్మవారి గోదావరికి వెళ్ళి స్నానం చేయకూడదు. అందుకే ఆ గోదావరిని వదిలిపెట్టి పన్నసాలని వదిలిపెట్టి రాముల వారిని వెంట పెట్టుకొని ఇంత దూరం స్నానానికి వచ్చేవారు. కానీ అమ్మవారు మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు చుక్క నీళ్లు కూడా లేవు ఇక్కడ. అప్పుడు లక్ష్మణస్వామి ఏం చేసినంటే 9 కిలోమీటర్ దూరంలో అడవిలో ఉన్న కొండకి బాణం వేస్తే ఆ బాణం తగిలి ఆ కొండ పగిలి ఆ కొండల నుంచి జల వచ్చింది. ఆ జలతోటి సీతమ్మ ఇక్కడ స్నానం చేసేవారు. అవి నీళ్ళు అవి. ఆ అమ్మవారు అప్పుడు ఈ వాగులు స్నానం చేసుకుని ఈ రాతి మీద చీరలు ఆరేసుకుని ఈ 5 రోజులు కూడా ఇక్కడే నివాసం చేసుకుని అప్పుడు పన్నసాల వెళ్ళేవారు. అందుకే ఈ రాతి మీద పవిత్రమైన గుర్తులు ఉన్నాయి కాబట్టి అవి మీకు తెలియదు కాబట్టి బస్తాల మీద చూపిస్తాం. ఆ గుర్తులు మీకు చెప్పిన తర్వాత మీకు దారి చూపిస్తాం. చక్కగా దారిలో వెళ్ళండి. ప్రతి గుర్తుల్ని 2 చేతులతో తాకండి, దండం పెట్టుకుని వెళ్ళండి. ఈ రాతి మీద చివరిలో అక్కడ ఒక మనిషి కూర్చుని ఉంటాడు. ఆ మనిషి కూర్చున్న చోట సీతమ్మ వారు ఆరేసుకున్న చీర గుర్తున్నాయి. వాటిని నారచీరలు అంటారు. అవి కూడా 5 రంగులతో 20 గజాల పొడుగా ఇలా చుట్టూ తిరిగి ఆ చివరికి వెళ్ళాక అక్కడ కనిపిస్తే ఆ చీర గుర్తు. ఇక్కడ ఈ మధ్యలో పసుపు కుంకుమ ఏమైనా కనబడుతున్న రాయి మీద పూలు పెట్టింది. అక్కడ రాములు వారు సీతమ్మ వారి అడవిలోకి వచ్చినప్పుడు కాలక్షేపం కోసం ఏం తోచక వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు కాబట్టి సరదాగా ఆడుకునేవారు. ఏం ఆట ఆడుకున్నారంటే వామన గుంటలు అంటారు. అవి కూడా 2 వరుసలు ఉంటాయి, 7, 14 గుంటలు. ఆ 14 గుంటలు కూడా స్వయంగా రాముల వారు తయారు చేసినవే. కాకపోతే ఎక్కడి నుంచి ఒక మనుషుడి రాతి మీదకి వచ్చి వాళ్ళ మీద రాముల వారి మీద అనుమానంతో 10 గుంటలు పడగొట్టాడు. అదే చోట శాపగ్రస్తులే చనిపోయాడు. ఇక్కడ ఈ నల్ల కనబడుతున్న రాయి మధ్య ఈ నలుపు జారిగా రాముల వారి ఒంటి పైన నడుము కట్టుకుని భుజానికి వేసుకున్న కండువ, దాన్నే పై పంచ పై కండువ అంటారు. ఆ చివరి నుంచి మొదలు పెడితే ఆ చివరి దాకా ఉండేది. మీరైతే అమ్మవారి నారాచీరలో వేసిన ప్రదేశం అలాగే పర్ణశాలను సందర్శించిన తర్వాత తిరుగు ప్రయాణంలో దారి మధ్యలో ఉన్న ఈ 12 జ్యోతిర్లింగ ఆలయాన్ని కూడా దర్శించండి. ఒక గొప్ప అనుభూతిని అయితే పొందగలరు.
Please hold our channel and get more videos.